హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్పెండర్ ప్రో బైక్ BS6. ఈ బైక్ ఆయిల్ లీకేజ్ అవుతుందని అయితే మన దగ్గరకు తీసుకొని వచ్చారు. దీనికి పూర్తిగా ఎంసీల్ అయితే పెట్టారు. ఎక్కడి నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది కూడా అర్థం కాలేదు. అందుకని మనం పూర్తిగా ఆ ఎంసీల్ని అయితే పూర్తిగా క్లియర్ అయితే చేసుకుంటాం. క్లియర్ చేసుకున్న తర్వాత దీనికి గమనిస్తే మనకి టైమింగ్ చైన్ ఒక బుష్ రాడ్ స్ప్రింగ్ బోల్ట్ నుంచి అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. అది పూర్తిగా స్లిప్ అయిపోయింది. ఇది స్లిప్ కావడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే ఇది మనం టైమింగ్ చైన్ పోయినప్పుడు మాత్రమే ఓపెన్ చేసేది. ఆయిల్ బోల్ట్ మాదిరి రెగ్యులర్గా అయితే ఓపెన్ చేయం. ఇది స్లిప్ అయిన తర్వాత దీనికి ఎలా చేయాలని కూడా మనకైతే కాసేపు అయితే అర్థం కాలేదు. కొత్త ఛాంబర్ మార్చాలంటే కూడా అమౌంట్ ఎక్కువ అవుతుంది. అందుకని ముందుగా ప్లంబర్ టేప్ యూస్ చేసి అయితే ఆయిల్ లీకేజ్ కాకుండా ఉంటుందేమో అని ఒకసారి ట్రై చేశా. కానీ ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. పూర్తిగా లూజ్ అయితే వచ్చేస్తుంది అది టైట్ ప్లంబర్ టేప్ బిగించినా కూడా. ఇలా కాదు అని మనం ఆయిల్ బోల్ట్కి వేసే థ్రెడ్డింగ్తో ఆయిల్ బోల్ట్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. థ్రెడ్డింగ్ వేసి ఏమైనా ప్రాబ్లం వస్తుందని కూడా చెక్ చేశాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రెగ్యులర్గా వచ్చే బోల్ట్కి గాడి ఉంటుంది స్ప్రింగ్ కూర్చోవడానికి, దీనికి లేదు.